Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. వాడు ఎప్పుడు వస్తాడో ఏమో, పదని వెళ్ళిపోదాము. మనం వాడికి చెప్పకుండా వెళ్ళిపోదు. వాడు వస్తాడని ఫోన్ చేసినట్లు ఆల్రెడీ. త్వరగా అర్జెంట్ రా, బయటికి వెళ్ళింది మాకు. 10 గంటలకు వాడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? రావు, ఫోన్లు పట్టుకొని పోవు, నీ ఎవరితో పోయావో చెప్పవు. మాకు ఎంత ఎమర్జెన్సీ, ఎంత భయంతో ఉన్నాం మేము. ఎంత ఇచ్చి పదా త్వరగా. టైం ఉంది లేక క్యాబ్ వాడు ఆగినాడు, వాడు వెయిట్ చేస్తాడంట 10 నిమిషాలు. నన్ను ముంచేసేటట్టు ఉన్నావు నువ్వు. తిన్నావా? తిన్నాను. ఏమన్నీ ఎందుకే ఇచ్చేవన్నీ? నీకు డైరెక్ట్ వెళ్ళిపోతే ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతారు కూడా. నువ్వు ఏ డౌట్ తెప్పించేటట్లున్నావే. ఆ పేపరు, ఆ బంగారు ఇక్కడదే, ఆ బంగారు ఇక్కడి పొలాలు, 3 ఇల్లులు, స్థలాలు, ఏమే A to Z. ఇగో నీ బంగారం అంతా బీరువాలో పెట్టినాడు. బీగాలు దొరకలే, అది పగల కొట్టేసి పోయేది ఏం లేదు. ఇంకా వేరే బంగారు కూడా దొరుకుతుంది, అది కూడా డబ్బులు ఉన్నాయి. ఒక 10 లక్షలు అది తీసుకో. అది జాగ్రత్త. ఈ బంగారు బయటికి వెళ్తాం. చెప్పని నువ్వే ఫ్లైట్ ఎంతకు ఉండేది? ఇంకా గంట ఉంది. ఫ్లైట్ గంట ఉంది కానీ వచ్చేకి ఎంతసేపు ఉంది? అది 5 నిమిషాలు టైం. ఇంతసేపు భయపడుకోకుండా కూర్చున్నామా? భయపడకుండా నేను భయపడతానా కూడా బయటకు కనపడ్డంలే. అయిపోయి అప్పచెప్పి పోనీ. ఇల్లు స్థలాలు మొత్తం అంతా దాంట్లో ఉన్నాయి, పేపర్లు, బంగారు దీంట్లో ఉన్నాయి. ఆ బీరోలో కొద్దిగా బంగారు ఉంది, మొత్తం అంతా నీకు ఇచ్చేస్తానా. కార్ కీస్ ఏడున్నాయా? కార్ కీస్, ఆ టీవీ కార్డు ఉండొచ్చు. క్యాబ్ వచ్చింది, నేను ఆల్రెడీ చెప్పిన ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తానా, ఉంటాడు. వీడికి రాకూడదు క్యాబ్. సీసీ కెమెరాలు ఉన్నాయి సందులంతా. నేను కార్ తీసుకోలేక కార్ తీసపోతే మన కార్ ఎందుకు తీసుకోవడం లేదు? నేను నీకేముంది ఇంట్లో? ఏం అర్థమైంది నీకు? మళ్ళీ నువ్వు ఓరేస్తున్నావు. మన కార్ తీసిపోతే మనం ఏడపోతున్నావు అని మొత్తం ట్రేస్ అయింది. దేశం దాడిపోతున్నాం, దేశం దాడిపోతున్నాము. సైలెంట్ గా హ్యాపీగా డబ్బులు ఏం వద్దనుకుంటున్నావు, కొద్ది ప్రశాంతమైన జీవితాన్ని పోవాలనుకుంటున్నావు. నీకు అంతే. ఫైనల్ గా మీరు అంతే, ఇంకా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మాకు అడగద్దు. అడుగోటి మర్చిపోయాను, కూర్చో. నీకు ఉండు, మన వరకు మనం చూసుకొని వెళ్ళిపోతే కాదు. పక్కనోడు కూడా, వాడిని కూడా ప్రాణమే. నా గురించి పట్టించుకొని నీకే నేనున్నా, వాడికి ఎవడున్నాడు? మీ ఇంట్లో వాళ్ళు మధ్యాహ్నమే ఎస్కేప్. ఫస్ట్ వాళ్ళనే పంపించినావు కదా, ఫస్ట్ వాళ్ళనే దేశం దాటిచ్చినావు. నీకోసమే కదా ఇంతసేపు ఉన్నా. 4 మాటలు చెప్పని నీకు బస్సు ఆడదో అవుతుందో ఏమైనా గుర్తుందే? రూట్లు గుర్తున్నాయా? ఆటోలు ఊరిని అమ్ముతాడు. నువ్వేం చెప్తా పదా? బస్సులు ఏంటికి వస్తున్నాయి? ఏంటి మీరు ముందున పోయినారు? క్వశ్చన్స్ అన్ని అడగొద్దు, మేము చెప్పము. నిన్ను కూడా చెప్పడు. నువ్వు జాగ్రత్తగా నువ్వు మర్యాద గుండు. నేను నా కోపం తెప్పించదు. ఇందాక ఒకటి చేసా, నీకు కూడా చేస్తా. ఏం చేస్తావు నువ్వు? చెప్పేది నువ్వు. బస్సులు ఏడున్నాయి నీకు ఐడియా ఉంది కదా, ఆటోలు ఏడున్నాయి దొరుకుతాయి ఐడియా ఉంది కదా. ఒకవేళ 2 దొరకని పరిస్థితుల్లో ఎవరైనా బండ్లో పోతానా కూడా ఎగిరి బండ్లో అతుక్కొని వాళ్ళకి చెప్పు, నేను బతకల్లా, నా ప్రాణాలు పోతాయి, వేగంగా పోనీ అని చెప్పు. లేదా నువ్వన్నా వేగంగా ఊరుకో. ఎట్టి పరిస్థితులు వెనకలు చూసేది కానీ రాళ్ళు దనుకొని కింద పడేది కానీ చేసినావు. నాకే 5 నిమిషాల ముందు ఇట్లా ఆలోచిస్తానా, ప్రపంచం దాడిపోతాను, పిల్లల పరిస్థితి ఏమని దక్కని కళ వచ్చి నాకు. రాత్రి 1 గంట కాదు నువ్వు రోడ్లో పరిగెత్తాను.
పట్టించుకోవచ్చు కాదు ఉండు, ఉండు, ఉండు. నేను నోర్మి. నా- ఏం లేదు. నీకు నాకు డబ్బులు- అనుమానం నాకు చూడు, నీకు అనుమానం ఏం లేదు. నాకే- 5 కోట్ల స్థలం ఇచ్చినప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు. మీ- నువ్వు తట్టుకోలేక ఎక్కడ చచ్చిపోతావో, భయపడిపోతావో, హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళు లేరని చెప్తున్నాడు జాగ్రత్తలు, అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఊరికి అనుమానం పెట్టుకోవద్దు. ఎవరు అడిగినా మమ్మల్ని లేరని చెప్పు, బయటికి వెళ్ళామని చెప్పు, అంతే. ఓకేనా? ఫోన్లు కూడా తీసుకోవడం లేదు, ఏమి తీసుకెళ్ళామో ఫోన్లు అని నీ కూడా దగ్గర చేయొద్దు. పెట్టుకో. సెల్ ఆ బాబు సెల్ ఆడే ఉంది, నా సెల్ ఆడుంది, ఇంట్లో వాళ్ళ సెల్లులు కూడా ఆ రూమ్ లోనే ఈ రూమ్ లోనే ఉంటాయి. మొత్తం సెల్లులోనే దొరుకుతాయి నీకు. నేను ఆ సెల్లులో నువ్వే పెట్టుకో, హ్యాపీగా ఫుడ్ ఉంటది తిను. ఆ సెల్లులో నువ్వే పెట్టుకో, హ్యాపీగా ఫుడ్ ఉంటది తిను. ఏమైతే విను, ఇవన్నీ చెప్తావు. నేను ముందు జాగ్రత్తగా చెప్తాను. నువ్వు వాడు నన్ను చూడు, నేను ఏ జైల్లో పడి నువ్వు పోవు, కాదా? నేను దేశం దాటించే పూచి నాది ఉండు. నువ్వు నేను నువ్వు నా టైం లేదు. ఏం తెలియదు నీకు ఏదన్నా శబ్దాలు గిద్దాలు వచ్చి నీకు భయం ఏంటంటే ఒక్కటే గుర్తెచ్చుకో మైండ్ లో కొట్టినా నాకు సంబంధం లేదని చెప్పు. ఉండు. నువ్వు వేగంగా పరిగెత్తగలను, నేను బస్సును పట్టుకోగలను, ఆటోను పట్టుకోగలను అనుకుంటేనే ఇల్లు దాటు, లేదా సిలిండర్ ఆన్ చేసుకొని పేల్చేయి. ఏమంత జరిగిందేమే చాలా అతి ఘోరమైన సంఘటనలు జరగచ్చు దొరికినావంటే. ఇప్పుడు నీకు అర్థం చేసుకో. దేశం ఎందుకే నాకు తెలుసు నువ్వు కావాలని, నీకు నేను అంటే ఇష్టం. నేను నాకేమో లీక్ చేస్తున్నావు కానీ కానీ ఏం వానికి నువ్వు ఎందుకు చెప్తున్నావు? వాడు ఏం చేసుకో, వాడు చేసుకుంటాడులే. దొరికిపోతాడా, ఎక్కడ పోతాడో పోని, మన పోదాం పా. వానికి లీక్ చేయలే, నేను గ్యాస్ లీక్ చేసుకొని చెప్తాను. నాకు అర్థం కాలే. మీరు ఇండ్లు, డబ్బులు, స్థలాలు, బంగారాలు నీవల్లే అంతా, నీవల్లే. అన్ని ఇస్తున్నారు అంటే శివగాని పిండాలు పెట్టడమే. పిండాలు ఎన్నిసార్లు అన్ని ఇస్తున్నారు అంటే శివగాని పిండాలు పెట్టడమే. పిండాలు ఎన్నిసార్లు తిన్నావు నాకేదో కాదు. అర్థమైంది. ఏడ పిండాలు మీకేదో జరిగింది, అది నాకు వచ్చేలానే అంత భ్రష్టుపతి చెప్పావు, పోదాం పా, దాని చెప్పమని చెప్పకుండా. ఏదో గలగాలు నువ్వే చేస్తావు. ఇవన్నీ ఏదో చెప్పాలనుకున్నాడు. చేస్తున్నావు నీ మీనుగు. ఇదే పేపర్ లో రేపు వస్తుంది. నా అంది అదే ఏదో జరిగింది. మీరు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ పంపించింది, తర్వాత మీరిద్దరు కలిసికప్ప, తర్వాత ఇవన్నీ నాకు అప్పి చెప్తున్నారంటే దేశాన్ని ఎవరు ఊరినే భూములు, ఆస్తులు, ఇండ్లు ఎవడు అది ఈ పరిస్థితులు ఈ కాలంలో అంత ఇంత డబ్బు చూస్తారా? నేను నమ్మాను. నాకు అనుమానం వస్తుంది. వద్దుచ్చినా వద్దు, నేను నమ్మను. దిమ్మయ్య మీరు మామూలు నటులు కాదు ఇద్దరు. శివగారికి ఏదో కొత్త స్కెచ్ ఉంది దీంట్లో. అన్ని ఏదో నీకు బంగారు వద్దు, బంగారు వద్దు, స్థలం వద్దు, ఏమొద్దు కదా ఇక్కడ ఏమొద్దు. వాళ్ళకి ఇచ్చేద్దాం. నీకు వద్దు. అవి ఇస్తాంటేనే కదా అనుమానం. అవి ఇచ్చి వద్దుదే, కూర్చో. నువ్వు ఏడైనా పో. మరి మీరేంటి పోతారు? మా ఇష్టం. మీరు దేశం దాటేదానికి నీతి అవసరమే ఉంది. దేశం దాచున్నారు మరి నీతి అవసరమే ఉంది. దేశం దాచున్నారు మరి నీవు ఎందుకు చెప్తావు? వాడు అందుకే 100 క్వశ్చన్లు అడుగుతాడు. నోరు మూసుకొని ఉండేవాడిని మీరు పో. మొత్తం నువ్వే మొత్తం కాను. నువ్వు చాలా ఇవన్నీ చెప్పాలనుకున్నాడు. చెప్పనే నాకే ఏదైనా సూట్గా చెప్తాది. నువ్వు నమ్ముతానే. నువ్వు నమ్మవు, నేను నమ్ముతావు వాడిని. నువ్వు దేశం దాటిపోవాల్సిన అవసరం లేదు. వాడు వాడి మీదకైనా వేసుకుంటాడు, వాడు దేనికైనా సపోర్ట్ ఉంటాడు. నువ్వే వేస్తావు, వాడు వేసుకుంటాడా? నువ్వు ఎందుకు నేనైతే వేసుకుంటాను నా మీద అన్నాను. నువ్వు వేసుకోవద్దు వద్దు అనింది. నేను ఓకే. నువ్వేమన్నా నమ్మకం నమ్మకం లేదు. నమ్మకం చచ్చిపోలే చెప్పు. ఎందుకు మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? వాడు ఏం వాడు వాడి మీద వేసుకుంటా అంటున్నాడు కదా. నీకేమి నీ మీదకి ఏమి రాని నమ్మకాలు నీ మీదకి ఏమి రాని నమ్మకాలు లేవు. నువ్వు అందుకే ఏం సూటిగా చెప్తావు. నువ్వే మేలు. నువ్వు నేను ఏదైనా సుడికి చెప్తా. అదే రాత్రి కూడా ఎక్కువ నిద్రలేకపోవద్దు, మళ్ళా లేవు. ఏమి వానమ్మ నా గురించి ఆలోచించు. ఫ్లైట్ టికెట్ నీ గురించి ఆలోచించే. నువ్వు దేశం వెళ్ళిపోయే బదులు, ఇంట్లో వాళ్ళంతా దేశం విడిచిపెట్టిపోయే బదులు వాడు ఏదో వాడికి అడిగితే వాడు హెల్ప్ చేస్తాడు. నాకు ఎవడ హెల్ప్ వద్దు. హెల్ప్ అనుకోవద్దు, అక్క అనుకుని వాడు ఓకే అంటాడు. వద్దు. సర్లే చెప్పునా. ఓకే వాడిని ఎట్లా పట్టబోతారు? దాని హెల్ప్ అడిగి నేను చీపై నేను దొరకాల్సిన అవసరం లేదు, వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. చూసివా అక్క కోసము నన్ను చూడు. వాడు పాప నువ్వు చాలా తప్పుగా అనుకుంటాను. వాడు దేనికైనా ప్రాణాలు ఇమ్మంటావా? ఇస్తాడు వాడు. ఇమ్మంటావక్క ఇప్పుడే ఇచ్చాడు. తీసుకో. ఇమ్మంటావక్క ఇప్పుడే ఇచ్చాడు. తీసుకో. ఈ ప్రపంచంలో ఈ టైంలో ఎవ్వరు ఈరు. వాడేలాగే ప్రాణాలు ఈరు.
మనం ఆశ డబ్బులే ఇయ్యలేనోళ్ళు ప్రాణాలు అట్లా వాడు ఇస్తారు. ప్రాణాలు కూడా ఇస్తాడు. ఏమి ప్రాణాలు ఇలేవా ఈరేమ్మా ఇట్లే సెకండ్ వదిలేస్తాడు. కోసుకోమను నమ్ముతా. ఎందుకు కోసుకుంటారు? ఏ ఊర్లో ఏదైనా సిచ్యువేషన్ రాలా, రావాలి. అది తప్పు. ఇప్పుడు రాములు ఉన్నాడా లేదా అని హనుమంతుడు ఎట్లా కోసి చూపించాడో అట్లా నేనంటే ఇష్టమా లేదు కోసి దేవుళ్ళకి దేవుళ్ళకి మనకి ఏమైనా సంబంధం సరే అదంతా ఇడిచిపెట్టు. ఒక నిమిషము, సాయంత్రము 6 గంటలకి నువ్వు మిద్ది పైన ఉన్నానని చెప్పు. ఎవరైనా అడిగితే మీ అక్క కోసం చెప్పగలవా? చెప్తాను. కిందుండే ఉంటుండు మొక్కుతాను. కిందుండే కుంపట్టు ఒకవేళ వీడియో తీసుకో. వాడే నీకు వీడియో తీసుకో. అట్లా కాదు ఉండు సెల్లిగా ఎందుకో నమ్మడం నేను నీ గురించి సెల్లి చెప్తా. నువ్వేమేమన్నా ఊరికే ఉండేది అనుకుంటే ఏమన్నా దేనికైనా తెగిస్తాడు, దేనికైనా నిలబడతాడు వాడు. ఇప్పుడు చూడు సాయంత్రం ఎవరులే సాయంత్రం 6 గంటలకి మిద్దిపైకి పోయినావు నువ్వు అని చెప్పు. కుంపట్టు కింద ఉండేది ఆ చెట్టు తీసపోయి పైన పెట్టి నీళ్లు పోసినా అని చెప్పు. ఏందోలే చెప్పు, చెప్తావు కదా వీడియోలో. కుంపట్టు నీళ్లు పోసేటప్పుడు కుంపట్టు స్లిప్ అయిపోయి కింద పడిపోయింది అని చెప్పు. అంతే ఏముంది దానికి కుంపట్టు ఏమన్నా పెద్ద విషయమా? ఓకే చెప్తాడు వాడు. రే మేము పొద్దున పోయి ఇప్పుడు వస్తాము. ఏదో మిద్ది పైన ఏందో జరిగిందంట కదరా? అంటే నీళ్ళు తీసుకున్నానా, గ్లాస్ లో నీళ్ళు తీసుకున్నాను, వాటర్ ఎండిపోయింది మొక్క. మొక్కలు పైన ఏం లేవు కదా? అంటే ఉంది కొద్దిగా చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఈ పెద్ద కుంపట్లు వేసిన చెట్ట అది పైకి తీసిపోయినావా? అది తీసిపోయి పైన పెట్టి ఏం చేసినావు? నీళ్ళు పోతాను పెట్టినాను, ఇట్లా పోసినాను, స్లిప్ అయింది. కుంపట్టు పైన స్లిప్ అయిందా? స్లిప్ అయింది, స్లిప్ అయి కింద పడిందా? పడింది. అంతే. నువ్వేనా నీళ్ళు పోసింది? కుంపట్టు నీ నుంచే పడిండేది? నా నుంచే పడింది. మళ్ళీ ఏమైతుంది? మీ అక్క ఏమన్నా నీళ్ళు పోసేవే కుంపట్టు పడిందని ఎవరో అనుకుంటుంది. ఆ బాబుకి ఏమైనా సంబంధం ఉందా? ఏమి సంబంధం ఉంది ఆమెకి? నీవు అసలు నీళ్ళే పోయలేదు, నువ్వు కుంపటే చూడలేదు, నువ్వు ఇంట్లో బయటికి రాలే. వాడు కాదా కింద ఉండేది ఎత్తపోయి పైన పెట్టి దానికి నీళ్లు పోసి ఆ కుంపట్టు కింద పడి ఆయప సూపరైట్ వచ్చి ఎవడో నన్నెందుకు అనుకుంటాడు? వేసినోడు వాడే ఒప్పుకుంటాడు. ఆ డాక్యుమెంట్ లో గోల్డ్ అంది, ఆ డాక్యుమెంట్ లో గోల్డ్ అంది. ఇప్పుడు ఏమైంది? అంతే ఇంకంతే అంతేలే అంతే. పంపించేప్ప పోదంపా. థ్యాంక్స్ రా, నువ్వు ఇంత హెల్ప్ చేస్తావా? నేను వాడు వేస్తాడా నీకు తెలుదు. ఇప్పుడు ఏమి దాంట్లో ఏమన్నా కింద ఉండే కుంపట్టు మిద్దిపై తీసిపోతే తప్ప, మిద్దిపై ఉండేది ఏమన్నా నీళ్లు పోసే తప్ప. మొగుడు పెళ్ళాం ఇద్దరు సచ్చింది చూసినా వాడు కిటికీలో నుంచి మళ్ళా నువ్వు పరిగెత్తొచ్చి మళ్ళా చచ్చిపోయింది అంటే ఇంతలా కుంపట్టు తల మీదలు పడి చచ్చిపోరా? నేలకి నాక్కోరా? రక్తం గడ్డలుగా బయటికి పడినాయి, మళ్ళీ చూసింది మెదడు బయటకు వచ్చింది. నాటకాలు చేస్తున్నావు నువ్వేమన్నా? మళ్ళా వానికి అనేది తెలిసే ఒప్పుకుంటాను, మళ్ళీ నీకు ఒప్పుకుంది కాక మళ్ళీ చచ్చిందా? అయిందే అంటే ఏది ఇమ్మకే తెలియదు అన్నట్లు చూసి కళ్ళు తిరుగుతానయి. నాకు ఆయమ్మ మీద పడింది, తలకాయ మీదకి తలకాయ పగిలిపోయింది అని వచ్చి ఇమ్మ భయపడుకుంటే ఇంతసేపు కూర్చొని ఇమ్మ భయపడుతుంది, పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పి అంత దేశం విడిచిపెట్టిపోయి ప్లాన్ వేస్తే సమయానికి వాడొచ్చి వాడి నేనే కుంపడి పెట్టినా నేనే వాడు నిజంగానే మంచోడే. ఎవరు చంపలేడా? అస్సలు చంపలేదా? ఓకేలే అనవసరం మనుషులు చంపేసి నువ్వు నా మీద వస్తావు నువ్వు కాదు. నేను పెద్ద మనుషులతో మాట్లాడతా. వాడు కావాల్సింగా కుంపడి తీసిపోయాడేం పెట్టలేదు, కావాల్సింగా వాడు కావాల్సింగా కుంపడి తీసిపోయాడేం పెట్టలేదు, కావాల్సింగా మళ్ళా ఏడు కుంపటి కింద ఉంటే తీసిపోయి మిద్ది పైన పెట్టావు, పోసినావు. ఇంతలా కుంపటి తీసిపోయి ఎజ్జుకు పెట్టి నీళ్లు పోసి ఒక ఆమె చచ్చిపోయేదానికి కారణం చేస్తావా? ఒక ఆమె చచ్చిపోయేదానికి కారణం చేస్తావా? నువ్వు చెప్పలేదు. నీకు సేవ్ చేస్తానా? చేసినాగా నాశనం చేయాలనుకుంటాడు వాడు చేసిన తప్పుకి. నువ్వు నాటకాలు తప్పుడే మళ్ళా అక్క మీదకే దూపుతావు.
తమ్ముడు తమ్ముడు అని మీరు ఏం కాదు అమ్మాయి నువ్వేం ఏడ్చొద్దు. నువ్వు ఇంకా పిచ్చి పిచ్చి చేసావు వాడు జైలుకి చేసిన దానికి జైలుకి పోవడం కూడా తప్పు లేదు. ఎవడు పోతాడా సంవత్సరాలు అని ఉంటారా? పిల్లి చేస్తాం చేసుకుంటా మక్కలు ఇష్టం చంపేసింది పిల్ల చేస్తుంటే నువ్వు చేస్తాను నీళ్ళు పోసి అందుకే నేను అన్నాను అనంతపూర్ నుండి ఇటు తీసుకురాదు నీకు బుర్ర లేదు నీకే ఎవరు తీసుకుంటారు పైకి ఎత్తమై మొక్కనే కింద నుంచి పోయచ్చు కదా నీకే చిప్పు పోయినట్లుంది. ఇను నా చిప్పే పోలే ఒక నిమిషం నీ చిప్పు పోయినట్టు చేస్తాను ఏదరిసేదే ఓ క్రైమ్ నాకు అంటిస్తారా అంటిస్తా కదా క్రైమ్ నాకు ఇస్తా కూడా నీతో. ఏ గుట్టమాడా నీకు వీళ్ళు నా దొంగ గురించి దొంగ తెలీదు. అంటారంతో. ఇప్పుడు బయట వేరు రచ్చ చేస్తా. ఎవరు ఓ చేస్తారా? దండ కొనుక్కో నేను ఈ బాబాయ్ ఇప్పుడు ఆడు దండ వేస్తున్నాము. ఆడు శవం గడివి సంపినోడిని అమాయకంగా పెడతావు మళ్ళా బేద్దుడా. ఏం ఎరగనక్క మాత్రే. సంపినోడిని బూంచినాక మీ ఆయన చచ్చిపోయినామని బూంచాడు. మీరే మనుషులు పోయాను రాయమ్మో, తండ్రి, మీరిద్దరికి అవార్డులు కాదు కదా ఈ ప్రపంచంలో ఎన్ని అవార్డులు కూడా సరిపోయి ఇద్దరికి సంపేసి ఒక శవాన్ని ఇద్దరు శవాన్ని నమ్మేసి ఇస్తారులే అవార్డు ఆ? జైలు ఒక మెత్తిగా ఎట్లా నీకు మంచి దొంగలా ఫుడ్ పంపిస్తా crime వారం వారానికి. పక్కన నీకు నచ్చిన నాన్ వెజ్ అంతా పంపిస్తా పో కాదు 5 సంవత్సరాలు నువ్వే నీ సంపి గట్టి కరుస్తాను. మరి సమయందా వల్ల వాళ్ళ ఇళ్ళ ముందర అరుసు వాళ్ళ ఇంటికి పిలిపిస్తారు. అదే నోరు చూపి నువ్వు ఏం చూపిస్తావు ఏ వీడియో చూపించొస్తా. నువ్వు వాళ్ళ మీద అరుసు. మీరిద్దరు స్కెచ్లో ఏయ్. ఏ నాకు ఏడ ఒప్పుకోని వాడా ఏ నాకు ఏడ ఒప్పుకోని వాడా దొంగ ఒప్పుకుంటాడా? ఏ నువ్వు నా మీద దొబ్బకి. మళ్ళా ఏం నువ్వు నీతో ఒక్కటి మాట్లాడతా. ఇప్పుడు నువ్వు ఏం ఒప్పుకో. ఏం తప్పు నేనేడు చంపేసి సిగ్గులేదా నీకు? నువ్వు మాట్లాడుతున్న పతిదేనా నువ్వు మాట్లాడుతూ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎట్లా చంపేవారు నువ్వు సిగ్గులేనేదో పోరపాటు పడింది. ఏం తప్పేముంది? వాడేమన్నా అదే కాదు సంబాలని ఏమైనా కుంపడి తీసిపోయి వేసినావా? వాడేమన్నా అదే కాదు తీసిపోయి వేసినాడు ఏమన్నా? అదే పనిగా వాడేమో చెట్టును పెంచుదామనుకున్నాడు. ఆ చెట్టును మొక్కతో సహా ఆయన లేపేసినాడు. నేను లేపేసిన నేను కావాల్సిందిగా చేయలే. నేను ఇక్కడికి కూడా బల్ల గుద్ది చెప్తే ఎవరు అడిగినా కూడా వాడే ఆయన మీద పగ పెట్టుకోలేదు. మొన్న ఒక రోజు బయట నుంచి నీళ్ళు ఇసిరింటే ఆయమ్మ తిట్టింది. ఒకవేళ అదేమైనా మనసులో పెట్టుకొని కుంపటి దొబ్బింటాడని మీరేమని అనుకోవచ్చు. ఆ మనసులో ఏమి లేదు. ఇంతకుముందు కొట్లాడుకున్నది అయితే వాస్తవం అని చెప్తా. మనసులో ఏమి లేదు. ఇంతకుముందు కొట్లాడుకున్నది అయితే వాస్తవం అని చెప్తా. అసలు కథ లేదు నువ్వే కథ అర్లిస్తావు నువ్వు డౌట్ రాకుండా ఆయమకి నీకు ముందు నుంచి పగ ఉందని. డైరెక్ట్ గానే చెయ్యి నీకు ఆయమకి డైరెక్టర్ గానే తరమైతావు ఏ తిక్కలోడా ఈయన ఏ గుట్టమ్మడా ఈను కథ ఏం లేదు దాన్ని ఎట్లా సృష్టిస్తావు చూడు ఓడిషం ఈనురా. ఈను అన్న ఈను. ఇప్పుడు ఆయమ్మ ఉత్త పుణ్యాన్ని కుంపటి చంపినాడు అంటే చంపినాడు అంటే డౌట్ వస్తుంది. దానికి నేను ఏం చెప్తా, ఒకరోజు నీళ్లు ఈ నుంచి సిరింటే గలాట అయింది. ఒక రోజు ఆయమ్మ ఇట్లా పోతా అంటే రాయి ఇస్తున్నాడు, దానికి గలాట పెట్టుకుంది. ఆయమ్మకి వీనికి 4-5 సార్లు పెద్ద గలాట జరిగింది. ఒకసారో 2 సార్లు అనుకున్నారు నిన్ను చంపకుండా నేను వదలను, నువ్వు అన్నావు. ఆయమ్మ కూడా నువ్వు ఎట్లా చంపుతావు చూస్తాను ఆయమ్మ కూడా అనింది 2-3 సార్లు. అది నేను కూడా విన్నా. ఆయమ్మ ఇట్లా పోతా అంటే రాయి ఇస్తున్నాడు, దానికి గలాట పెట్టుకుంది. ఆయమ్మకి వీనికి 4-5 సార్లు పెద్ద గలాట జరిగింది. ఒకసారో 2 సార్లు అనుకున్నారు నిన్ను చంపకుండా నేను వదలను, నువ్వు అన్నావు. ఆయమ్మ కూడా నువ్వు ఎట్లా చంపుతావు చూస్తాను ఆయమ్మ కూడా అనింది 2-3 సార్లు. అది నేను కూడా విన్నా. ఆయమ్మకి సీరియస్ గా నిన్ను ఎట్లా తిరిగి ఈ వారంలో చంపుతాను అనేది నేను విన్నా. ఆయమ్మ నువ్వు ఎట్లా చంపుతావో, నువ్వు నన్ను చంపితే నువ్వు ఎట్లా బతుకుతావు, మా వాళ్ళు నిన్ను బతికిస్తారా అనింది. ఈ మాట కూడా చెప్తా ఇప్పుడు వాళ్ళ దగ్గర. ఇది జరిగింది కానీ అవన్నీ ఏం మనసులో పెట్టుకొని నువ్వేం కుంపట్టు అదే కలిసి వేయలే. ఆ విషయంలో అయితే నేను ఒప్పుకుంటా. అవన్నీ జరిగినాయి ఎవరు ఇవన్నీ జరిగినాయి నువ్వు చెప్పిండు ఇవన్నీ అవన్నీ చెప్పితే నేనే ఊరు అమ్మకి ఎప్పుడు రాబడింది అమ్మ నేను రావడం మేమిద్దరం ఏం లేదు. నువ్వు అమ్మకి నాయక మడతా పెట్టిద్దో ఇట్లా పడుతా. ఏ నువ్వు ఆడదానివైనా నువ్వేమన్నావు తెలుసా రోజు ఇక్కడ చూడు. ఏ ఆ రోజు నువ్వేమన్నావు తెలుసా చూడు. డైరెక్టర్ కూడా యాక్టర్ కూడా ఈడ చూడు అన్ని నువ్వేమన్నా చెప్తాడు. ఏ ఆడదానివైనా నీకు గోతులో పాత పెట్టకపోతే తలకాయ 3 పీసులు చేయకపోతే శివగాడే కాదు. ఏ నీవు దిక్కునోళ్ళకి చెప్పుకోయే. నీ శవం పడిన రోజు నేను పటాకులు పేలుస్తాను. నీ ఇంకో విషయం పటాకులు కూడా తెచ్చిన. మీసారి ఏమైనా పటాకులు కూడా తెచ్చిన. మీసారి ఏమైనా నేను కూడా చేసేది ఇప్పుడు పటాకులు పోయి బయట పేలుస్తా. నీకు ఏం అర్థం కాలేదా? నువ్వు ఆ రోజు అన్నావు కదా చంపినాక పటాకులు పేలుస్తానే. ఇప్పుడు పోయి పటాకులు పేలుస్తా. ఏమే ఎవరనుకుంటాను పోయా నైనా లేని కత్తలు చూస్తారావా ఏం కాదు మళ్ళా ఉన్నా కదరా.
రారా నువ్వెంత తీసుకో ర్యాకెట్ ఇయ్యాక ఫస్ట్ ఏయ్. మొత్తం ర్యాకెట్ ఎగురుతా వాళ్ళ ఇంటికాడ కనబడాల పటాకులు వెళ్తారా నీకు రా ఏ మొగుడాయికా నీకు? ఏ